హాయ్ అండి. ఈరోజు నేను డ్రైవింగ్లోని కొత్త వాళ్ళకి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏంటి అంటే అసలు కారులో గేర్లు ఎందుకు వేయాలని అడుగుతున్నారు డౌటు. వాస్తవంగా గేర్లు వేయకపోతే కార్ అనేది నడవదు కదా, మాన్యువల్ కారు. వాస్తవంగా ఏంటంటే గేర్లు అసలు ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సెవెంత్ గేర్లు కూడా ఉన్నాయి. అయితే అసలు గేర్లు ఫస్ట్ గేరే ఎందుకు వేయాలి, సెకండ్ గేరే ఎందుకు వేయాలి, ఫోర్త్, థర్డ్ వేసుకోవచ్చు కదా, ఫిఫ్త్ వేసుకోవచ్చు కానీ అంటారు డైరెక్ట్గా. అది ఎలా సాధ్యం? మనం ఒకవేళ అలా వేసుకుంటే పికప్ అందుకోదు. ఎందుకు అంటే ఎగ్జాంపుల్గా నేను ఒక విషయం చెప్తున్నాను. ఏంటంటే మనం డ్రైవింగ్ చేసేటప్పుడు, డ్రైవింగే కాదు, నేను ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనం ఒక స్టడీ చదువుకుంటున్నాం అనమాట. మనం ఫస్ట్ క్లాస్ నుంచే మన స్టడీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అలా వచ్చినాయి. కానీ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ చదవందే మనం 10th క్లాస్కి వెళ్ళలేము. ఓకే, ఇది డ్రైవింగ్ విషయంలో కూడా అంతే అనమాట. ఎలా అంటే డ్రైవింగ్ విషయంలో ఏంటంటే ఫస్ట్ గేరే మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే మన బండి ప్రజెంట్గా ఒక బండిని పార్కింగ్ చేసి ఉన్న బండిని బయటికి తీయాలి అంటే దానికి వెంటనే స్పీడ్ అందుకోదు. ఎందుకు అంటే ఒక్కొక్క గేర్కి ఒక్కొక్క స్పీడ్ ఉంటుంది అనమాట. ఫస్ట్ గేర్కి వచ్చేసి 10% స్పీడ్ ఉంటుంది, సెకండ్ గేర్కి 20%, థర్డ్ గేర్కి 30%, ఫోర్త్ గేర్ అట్లా గేర్కి 10% స్పీడ్ అనేది యాడ్ అయ్యుకుంటూ వస్తుంది అనమాట. అలా స్పీడ్ని అందించుకోవడానికి మాత్రం గేర్లు వేసుకుంటాం. ఆ గేర్లు వేస్తేనే బండి పోద్ది. అందుకని మనం ఏంది అంటే చాలామందికి నేను కొత్త వాళ్ళకి తెలియజేయాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ గేర్ వేసుకున్న తర్వాతే కొంచెం స్పీడ్ అందించి వెంటనే సెకండ్ గేర్ వేసుకోవాలి. అంటే మన బండి స్పీడ్ని బట్టి మనం గేర్లు వేసుకోవాలి. అంతేగాని నేను బండి స్టార్ట్ చేయంలోనే నేను థర్డ్ గేర్ వేస్తా, ఫోర్త్ గేర్ వేస్తా అంటే కుదరదు. ఎందుకు అంటే ఫస్ట్ గేర్ నుంచి బండి స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ గేరే మనకి మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. ఫస్ట్ గేరు ఆ స్పీడ్ ఉండదు కాబట్టి బండి స్టార్ట్ చేసుకొని ఫస్ట్ గేర్ అనేది మెల్లగా బండి మూవ్ కావటం కోసం ఫస్ట్ గేర్ వేసుకుంటాం. ఆ మూవ్ అయిన బండికి కొద్దిగా స్పీడ్ యాడ్ చేయడం కోసం సెకండ్ గేర్ వేసుకుంటాం. అట్లా 1 by 1 గేర్లు వేసుకుంటూ పోతేనే మాన్యువల్ కార్ అనేది డ్రైవింగ్ చేయగలుగుతాం. ఆటోమేటిక్ కార్లకైతే ఒక్కసారి డ్రైవింగ్ మోడ్లో పెట్టుకున్నామంటే మళ్ళీ మనం ఒకవేళ రివర్స్ అయితే రివర్స్ అవసరమైతే, న్యూట్రల్ అయితే న్యూట్రల్లో పెట్టుకొని మనం బండిని డ్రైవ్ చేసుకోవచ్చు. న్యూట్రల్లో పెట్టుకున్నప్పుడు బండిని ఆపుకోవాలి, ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి, న్యూట్రల్లో ఉందా, గేర్లో ఉందో చెక్ చేసుకోవాలి. మాన్యువల్ కార్లకైతే కంపల్సరీగా మనం దిగేటప్పుడు గేర్లో ఉంచొద్దు బండిని. కంపల్సరీగా మనం న్యూట్రల్లో పెట్టుకొని బండిని మాత్రం ఆపుకోవాలి. ఎందుకంటే తర్వాత ఎవరైనా వేరే వాళ్ళు డ్రైవ్ చేసేటప్పుడు వాళ్ళు గేరు ఒకవేళ కంగారులో ఏంటంటే గేరు వేసిందా లేదా చూడకుండా స్టార్ట్ చేసి ఎమ్మటే ఇది చేస్తారు. ఆ విషయంలో వాళ్ళు కంగారు పడతారు కాబట్టి గేర్లో ఉంటుంది కాబట్టి బండి వెంటనే ఆగిపోద్ది. అందుకని మాన్యువల్ కార్లకి ఏ గేర్లో ఉందో చెక్ చేసుకోవాలి, న్యూట్రల్లో ఉందా, గేర్లో ఉందో చెక్ చేసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి గేర్లు మాత్రం ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్లు ఒకదాని ఏమిటో ఒకటి అంటే 1 by 1 వేసుకుంటే బాగాలే తప్ప థర్డ్, ఫోర్త్ వేసుకోవద్దు. థర్డ్, ఫోర్త్కి స్పీడ్ అనేది పెరుగుతూ వస్తుంది కాబట్టి ఆగున్న బండికి స్పీడ్ అనేది అవసరం లేదు. దాన్ని స్లో నుంచే స్టార్ట్ చేసుకోవాలి కాబట్టి మనం ఫస్ట్ గేర్ నుంచి బండి స్టార్ట్ చేసుకోవాలి. అందుకని ఈ ఒక్క విషయాన్ని కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి దీన్ని ఒక్కసారి గమనించగలరు.